మణికంఠను ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పియా హత్యకు గల కారణాలేంటి? ఇంతకీ ఆ బాలికను హత్య చేసింది ఎవరు? చిత్తూరు జిల్లా పుంగనూరులో 6 ఏళ్ల చిన్నారి ఆస్పియా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే మర్డర్కి కారణమని తేల్చారు. పాప తండ్రి ఓ మహిళకు 3.5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. దాన్ని తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం, సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ మహిళ ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఇచ్చి తన వెంట తీసుకెళ్లింది. ఆహారం పెట్టి తర్వాత కోపంతో చిన్నారి ముక్కును, నోటిని గట్టిగా మూసి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడేశారని పోలీసులు గుర్తించారు. పుంగనూరులో సెప్టెంబర్ 29న ట్యూషన్ కి వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్పియా ఆ తర్వాత అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పుంగనూరు పట్టణ పోలీసులు అదే రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వెతికారు. అయినా దొరకకపోవడంతో మొత్తం 12 బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టారు. అయితే 3 రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో డెడ్ బాడీ లభించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనపైన సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించింది. విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా 2 నిందితులను అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు ఎస్పీ. అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్ లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు, సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు, ఎటువంటిది జరగలేదు, పాప వేసుకున్న డ్రెస్ యాజ్ టీజ్ గా ఉంది, అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. బాలిక నివాసానికి మంత్రులు అనిత, ఫారూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న చిన్నారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వారు సీఎం చంద్రబాబుతో చిన్నారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో సేవమై దొరికింది సార్ మాకు. అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్, ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకేంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్. లేకుండా ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఏ విధంగా పనిష్ చేయాలో పనిష్ చేసి ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాం. వేరే వాళ్ళ జోలికి రావాలన్నా పాపం తేలేం కానీ మిమ్మల్ని ఆదుకుంటాం. అదే సమయంలో మళ్లీ ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ప్రతి ఒక్కరు భయపడే విధంగా శిక్షిస్తాం. చిన్నారి హత్య కేసును వైసీపీ రాజకీయం చేయడం విచారకరమని అన్నారు హోంమంత్రి అనిత. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నీ హయాంలో సుమారుగా కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ నా కావుని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం. నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఈ రోజు ఇక్కడికి రావడం మంచిదే. నువ్వు నిజంగా వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని 100 మంది ఆడపిల్లలకు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంప నుంచి ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు? అడుగు. ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి ఒత్తాస పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి.
ఆస్పియా మృతితో ఆమె తల్లిదండ్రులు ఇంకా తీవ్ర విషాదంలోనే మునిగిపోయారు. తమ బిడ్డ హత్యకు కారకులైన వారిని నడి రోడ్డుపైన ఉరితీయాలని కోరుతున్నారు. దయచేసి నేను కోరుకుంటా అన్నాను, దీని గురించి ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని, ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్లకు పబ్లిక్గా ఉరి తీయాలని మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వం వారిని కోరుకుంటా ఉన్నాను. వాడు ఎవరు తెలిసాలి, ముందు తెలియాలి, మాకు తెలిస్తే అప్పుడు చెప్తాం వాడికి ఏ విధంగా చేయాలో ఏం చేయాలో అప్పుడు చెప్తాం సార్. మేము ముందు మా దగ్గర తీసుకుని రావాలా వాడికి. మా పాపని చంపేస్తే వాడు ఎందుకు సార్ వదలారా, ఎందుకు వదలాలి? ఈ ఘటనలో 2 మహిళలు సహా 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. త్వరలోనే నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు.